మేనేజర్ శ్రీ శ్యామ్ సుందర్ సార్ కూడా కాంగ్రెస్ నాయకులు ఒకసారి చూడండి అన్న ఇటు ఇక్కడ మీరు చూద్దాం కొంచెం ఇట్లా జరగదు కొంచెం ఇంకా జరగదు ఇంకా జరగదు అన్న బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికినమ్మో వాడలోన బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన పాల్గొన్న మహిళలందరికీ కృతజ్ఞతలు చేస్తూ ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నాం. సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన మందమరి రత్నసాగరి డైనమిక్ జీఎం గారు రాధాకృష్ణ గారికి, తర్వాత సీతారాం శైలేంద్ర సత్యనారాయణ గారికి, అర్ధరాణి గారికి, జీఎం విజయ్ ప్రసాద్ గారికి, పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్ గారికి, సమ్మన్న గారికి, మరియు శుభ సాయంకాలం మరియు మరియు దసరా శుభాకాంక్షలు. మీరందరూ 8 బతుకమ్మ నుండి రోజు నుండి 9 రోజులు సభ్యుల బతుకమ్మ వరకు భక్తి శ్రద్ధలతో అలరించారు. సో ఆ గౌరవ ఈ తెలంగాణ ప్రజలను మరియు రామకృష్ణ మహిళలను మరియు రామకృష్ణ ప్రజలను ఆరోగ్యంగా ఉంచుతూ సుఖశాంతిగా ఉంచాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఎంతో సంబరాలతో మన కాంగ్రెస్ స్టేడియంలో సభ్యుల బతుకమ్మ కార్యక్రమం జరుపుకుంటున్నాం. మరి శుభ సందర్భంగా మన ఏరియా భద్రభారతి గౌరవనీయులైన జనరల్ రాధాకృష్ణ గారు ఇప్పుడే బతుకమ్మలను సందర్శించేసి మరి ఇక్కడ బాగా జరుగుతుందని చెప్పేసి రామగుండంలో ఇంకా బాగా జరగాలని చెప్పేసి సంతోషం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఏదైతే రామకృష్ణాపూర్ ఆనవాయితీలో ఆయన కొనసాగించాల్సి కోరడం జరిగింది. మరి ఇదే సందర్భంగా నమస్కారం. మరి మనం ఎంతో కాలంగా ఈ ఆనవాయితీ మన రామకృష్ణాపూర్లో కొనసాగుతుంది. భక్తులలో కొద్దిసేపు పాల్గొని రామకృష్ణాపూర్లో సాగుస్తూడం అదేవిధంగా స్టేజ్ పెట్టేసి మరి భక్తులను కలిగిన సభ్యుల భక్తులను ఆనందించాలని జరుపుకుంటుంది. కాబట్టి ఎంతకాలం ఈ పనులు ఇదే రకంగా జరుపుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ ఆరోగ్యాలందరికీ ధన్యవాదాలు. అలాగే ప్రజలకు సోదరి అందరికీ
అలాగే ఎస్పీ గారు, అదేవిధంగా మన ఏరియా సూపరింటెండెంట్ గారు, డిజిఎం కమిషనర్ గారు, అదేవిధంగా మన సమ్మయ్య గారు, మన కాంగ్రెస్ పార్టీ నాయకులు గారు, అదేవిధంగా ఏఎన్టీసీ నాయకులు అక్బర్ గారు, సత్యనారాయణ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మన కౌన్సిలర్స్ మనవి, అదేవిధంగా పెద్దలు, ఈ కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా చేసినటువంటి మహిళా సోదరీమణులు, ప్రముఖులందరికీ కూడా ఏఎన్టీసీ తరఫున, నా తరఫున సద్దుల బతుకమ్మ అభినందనలు తెలియపరుస్తూ, శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఈరోజు ఈ కార్యక్రమంలో ఎవరైతే మంచిగా బతుకమ్మని పెంచారో మన రామకృష్ణాపురంలో మొదటి నుంచి కూడా ఆనవాయితీ మన సింగరేణి యాజమాన్యం ద్వారా ప్రైజులు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇంకా పైన సంవత్సరం అంతకుముందు అయితే ఇంకా చాలామంది వచ్చేవారు, ఇప్పుడు కొంచెం ఇంకా ఎక్కువ మంది రాలేదు, వస్తారు అనుకుంటున్నాము. సరే, ఏదేమైనా మీరందరూ ఎంతో ఉత్సాహంగా వచ్చి ఈ యొక్క బతుకమ్మని ఇంత చక్కగా అలంకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ వినపడుతుందా? ఎండలే శుభ సాయంకాలం అంటే అందరూ ఏం చేస్తాం? అందరూ చెప్పాలి శుభ సాయంకాలం. ఎవరు ఇంటల్లా? అందరికీ నమస్కారములు. అందరూ ఆట పాటల్లో ఉన్నారంటుంది. ఓకే, ఈరోజు ఈ రామకృష్ణాపూర్ ఇక్కడ అరేంజ్ చేసిన బతుకమ్మ ఉత్సవానికి చేసిన సీతారామయ్య గారు, సంజయ్ గారు, అక్బర్ అలీ గారు, గాళ్ళ సమయ్య గారు, తోట ఆఫీసర్ ప్రసాద్ గారు, శ్యామ్ గారు మరియు ఇతర నాయకులు అందరికీ కూడా శుభ సాయంకాలం. మొదటగా ఇక్కడికి మీ చేసిన ఉత్సవ శుభాకాంక్షలు మొదటగా తెలియజేస్తున్నారు. 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు ఈ స్టేడియంలో బతుకమ్మ ఉత్సవాలు చూస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది. 2016లో నేను మార్కెట్ మేనేజర్గా, ఇప్పుడు కొద్దిగా కొట్టాలనుకుంటా డిఫరెంట్ ప్లేసెస్లో ఉత్సవాలు జరుపుకున్నారు. మనకి ఇంతకన్నా డబల్ వచ్చేటట్టు మనం వేయాలంటే మనకి ఆర్కేపీ పోసి వచ్చే బతుకమ్మ కల్లా మనకి ఆర్కేపీ పోసి స్టార్ట్ చేసుకొని మంచిగా ఆర్కేపీ ఏదైతే రామకృష్ణాపూర్ వెలుగు వెలగాలని ఈ బతుకమ్మ సందర్భంగా అందరినీ కోరుకుంటూ, మీకు అందరూ తెలుసు బతుకమ్మ అంటే ప్రకృతితో పండగ చేసుకునే ఒక మంచి వాతావరణం. జనరల్లీ పూలు ఎందుకు వాడతాం? ఇవన్నీ చాలా గొప్పతనం. ప్రతి తెలంగాణ ఆడబిడ్డ చేసుకునే ఈ పండగ బతుకమ్మ చాలా సంతోషంగా ఉండమ్మా, అందరితో మంచిగా ఉండమ్మా. ఆ పేరులోనే ఉంది బతుకమ్మ. అంత మధురమైన ఈ పేరు పెట్టిన మన పూర్వీకులు నిజంగా చాలా గ్రేట్. ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, అమావాస్య రోజు మనం స్టార్ట్ అయిన పండగ ఈరోజు దుర్గాష్టమి రోజున, ఈరోజు 9 రోజులు అందరూ ఆడపడుతులు చాలా మంచిగా జరుపుకొని అందరూ మంచిగా ఉండాలని, మన సింగరేణి కూడా బాగుండాలని, మన ఇంటి పక్కన వాళ్ళు బాగుండాలి, మనం బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకునే ఈ పండుగని జరుపుకున్నందుకు మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే రెండవ 55 హర్షిని గారు రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. వారికి అందించాల్సిందిగా శ్రీ జనప్రియ గారు, అలాగే కన్సల్టేషన్ దుర్గే రాజయ్య గారు నంబర్ 1 దుర్గే రాజయ్య గారు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
రెడీ సార్, 1 more సార్. కొంచెం సైడ్లో ఉండండి సార్. సార్ సార్ పండపాటి ఏరియా పెద్దసవారి జనరల్ మేనేజర్ శ్రీ రాధాకృష్ణ గారు, ఆఫీసర్స్ టీం సభ్యులు, జనరల్ మేనేజర్ రాధాకృష్ణ గారు, ఆఫీసర్స్ సభ్యులు, ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు, వేదికూరు మెంబర్ శ్రీ సీతారామయ్య గారు, కన్నమూడి ఏరియా బ్రాంచ్ సెక్రటరీ సార్ ఒకసారి చూడండి సార్. సార్ ఒక ఫోటో ఇద్దాం సార్.
కావాలి ఒక్కసారి జరగండి అన్న ఒక్కసారి ఇక్కడ చూడండి రెడీ సార్ సద్దుల బతుకమ్మ గురించి సత్యనారాయణ గారు, అక్బర్ అలీ గారు, మిగతా యూనియన్ ప్రతినిధులు, ప్రసన్న గారు, షాఫుల్లా గారు అందరికీ స్వాగతం సార్. ముందుగా మన పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా సిఎంఓ ప్రెసిడెంట్ మల్లమది ఏరియా శ్రీ రమేష్ గారిని కోరుతున్నాం. కార్యక్రమానికి మనకు రామకృష్ణపూర్ సోదరి మనులకి మహిళలకి అందరికీ విశేష తెలపడానికి విచ్చేసిన మన గౌరవ జనరల్ మేనేజర్ గారు ఎన్ రాధాకృష్ణ గారు, అదేవిధంగా సీతారామయ్య గారు జనరల్ సెక్రటరీ గారికి, సత్యనారాయణ గారికి, అక్బర్ అలీ గారికి, పర్సనల్ మేనేజర్ గారికి, ఎస్ఎల్ జేఎస్ గారికి మరియు ఇతర యూనియన్ నాయకులకి, ఇక్కడ ఈ కార్యక్రమంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. అదేవిధంగా దసరా శుభాకాంక్షలతో కోల్ మైన్స్ ఆఫీసర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి తెలియజేస్తున్నాము. ఈ యొక్క పండుగ వాతావరణాన్ని అందరూ ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోవాలని ఆశిస్తూ ఈనాటి ముఖ్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మంగళూరు ఏరియా గౌరవ ధనవంతుడు రాధాకృష్ణ గారు, అట్లాగే మన ఎస్ఓటి జైన్ గారు, డీజీఎం పర్సనల్ గారు, సిఎంఏ నాయకులు రమేష్ గారు, అట్లనే ఏఐటీసీలు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి నాయకులు, ఆఫీసర్స్, సోదరులు, సోదరిమణులు, సిఎస్పి కార్మిక సోదరులు, ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మహిళా సోదరిమణులందరికీ నా ఏఐటీసీ తరఫున, నా తరఫున సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఈనాడు మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ పండుగని, బతుకమ్మ అనే పండుగని జరుపుకుంటూ ఉన్నాం. మరి పూలతోటి మనము అంటే జనరల్గా మనకే పూజ చేస్తున్నామంటే ఇది మనకి చాలా విశిష్టమైనటువంటి పండుగ తెలంగాణలో. అటువంటి పండుగను మనందరం ఉత్సాహంగా జరుపుకుంటా ఉన్నాం. అట్లనే మీ అందరూ కూడా రాబోయే దసరా శుభాకాంక్షలు తెలియపరుస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. రామకృష్ణపూర్ మన సిఎస్పిలో ఈ బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వాసిరెడ్డి సీతారామయ్య గారు, మన ఎస్ఓజిఎం విజయప్రసాద్ గారు, సత్యాన్న గారు, అక్బర్ రెడ్డి గారు, మన సిఎస్పి ఫిక్స్ సెక్రటరీ గారు, చంద్రమోహన్ సిఎస్పి ఇన్ఛార్జ్ చంద్రమోహన్ గారు, శ్యామ్ సుందర్ గారు, శంకర్ పర్సనల్ మేనేజర్ గారు, ఇతర నాయకులు, స్టేజ్ మీద ఉన్న అందరూ, మరియు మా సీఎంఓ లీడర్ రమేష్ గారు ఉంది. అందరికీ నమస్తే అండి. మనకి తెలుగు సాంప్రదాయం అందరికీ నమస్తే చెప్తే తిరిగి నమస్తే పెడతారు అందరూ. అందరికీ నమస్తే. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు సీతారామయ్య గారు చెప్పినట్టు ఇది ప్రకృతితో చేసుకునే పండగ బతుకమ్మ. ఇది 9 రోజుల పండగ. అమావాస్య రోజున స్టార్ట్ అయ్యి దుర్గాష్టమి వరకు, ఈ రోజు దుర్గాష్టమి. సద్గుణ బతుకమ్మ మనం ఈరోజు దిగ్విజయంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఈ పండగ చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నారు. ఈ పండగ రోజు మన తెలంగాణ ఆడపడుచులు ఇంట్లో ఎప్పుడో దాచుకున్న లంగాలోని దగ్గర నుంచి పట్టు చీరల వరకు కూడా అన్ని తీసుకొని ఎక్కడో దాచుకున్న బంగారాన్ని బయటికి తీసి ధరించి చేసుకునే ఈ పండగ యొక్క ప్రతిష్టత చాలా బాగా ఉంది. ఎన్నో సంవత్సరాల బట్టి మన తెలంగాణలో ఈ పండుగ జరుపుకుంటా ఉన్నాం. ఈ పండుగ ఒక మొత్తం పేరులోనే ఉంది బతుకమ్మ. అందరూ మంచిగా ఉండాలి. మనకు అందరూ మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాం. మనం మంచిగా ఉంటే పక్కన వాళ్ళు బాగుంటారు. పక్కన వాళ్ళు బాగుంటే మీరు బాగుంటే నేను బాగుంటే, నేను బాగుంటే మన సింగరేణి బాగుంటుంది. సింగరేణి బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. కాబట్టి ఈరోజు రియల్గా మన తెలంగాణ ఆడపడుచులు ఎంత గ్రాండ్గా అంటే 9 రోజులు నిజంగా ఇప్పటి నుంచి 12, 1 వరకు కూడా డ్యాన్సులు చేసుకుంటా. ఆ విధంగా ఆరోగ్యానికి మంచిది. ఈ విధంగా ప్రకృతితోని పూలతోని మనం పండుగ చేసుకుంటాం, చాలా ఆరోగ్యంగా ఉంటుంది.
పర్మిషన్ 1 వరకు అక్కడ అడుగుతున్నారు. కాబట్టి పర్మిషన్ 1 వరకు గ్యారంటీ మన చంద్రబాబు గారు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు మన ముందున్న సవాల్ ఏంటంటే ఇప్పుడు ఆర్కే పోస్టులో 1 బ్రేక్ అవుతుంది. ఇది 4-5 రేకులు కావాలి. అది కావాలంటే మన ప్రొడక్షన్ డిస్పాచ్ ఎక్కువ పెంచాలి. మన ముందల ఏరియా ఇంకా ముందుండాలి అంటే ఇక్కడ ఆర్కే పోస్ట్ పక్కన ఉన్న మైలు ఇమ్మీడియట్ గా స్టార్ట్ అయితే ఇదంతా ఇంకా కొన్ని 20-30 సంవత్సరాల క్రమంతో ప్రార్థిస్తున్నాం. రామకృష్ణాపూర్ అంటే ఒకప్పుడు ఒక వెలిగేది, ఒక జనరల్ మేనేజర్ ఆఫీస్ ఇక్కడ ఉండేది, ఒక 7 లేవు, అండర్గ్రౌండ్ మైన్స్ ఉండేది, 10,000 మంది వర్క్ ఫోర్స్ ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఆ కళ రావాలి. లేక ఉన్న ఒక ఆర్కేపీ క్లోజ్ కావడం వల్ల కొద్దిగా ఆర్కేపీ అట్లా ప్రధానంలో అట్లా వెళ్తుంటే కొద్దిగా వెల్తీగా అనిపిస్తుంది. ఆ వెల్తీ ఇమ్మీడియట్ గా ఒక 4-5 నెలల్లో ఆ భగవంతుని దయ వల్ల ఇమ్మీడియట్ గా మనకి ఆ ఓసీ స్టార్ట్ కావాలని మరొకసారి మీ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ అడ్వాన్స్ గా దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ అందరికీ విజయం చేకూరాలని, అందరికీ ఆరోగ్యాలతోని సుఖ సంతోషాలతోని అందరూ ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కొద్దిగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆర్టీఓసీ తొందరగా రావాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. మా ఏరియా కనకాల రావాలని మాకు కూడా ఉంది సార్. మా సిఎస్పీలో 7 రేకులు చేసిన రికార్డు ఉంది సార్. మీ ఆధ్వర్యంలో 8వ రేపు చేసి కొత్త రికార్డు నెలకొల్పాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. మీకు ఎంతో బిజీ సమయంలో కూడా మా కోసం ఇక్కడికి టైం కేటాయించి వచ్చినందుకు ఈ మ్యాచ్ దగ్గర మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. వందవారిలో చాలా పెద్ద ప్రోగ్రామ్ ఉంది. మీరు దాని వృధా కాకుండా మీరు ఇక్కడికి వచ్చిన చాలా ధన్యవాదాలు. వందవారి బ్రాంచ్ సెక్రటరీ గారికి అట్లా ఇప్పుడు ముఖ్య అతిథిగా వచ్చారు శ్రీ ఎన్ రాధాకృష్ణ గారు, జనరల్ మేనేజర్ సార్. స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క సమరాన్ని ఉద్దేశిస్తూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మండమాల ఘనసారథి గౌరవ జనరల్ శ్రీ రాధాకృష్ణ గారికి, అదేవిధంగా ఎస్ఓ2 జిఎం శ్రీ విజయప్రసాద్ గారికి, అదేవిధంగా పర్సనల్ మేనేజర్ శ్రీ శ్యామ్ సుందర్ గారికి, ఏఐటీసీ నాయకులు సుదర్శన్ రమణ గారికి, పర్సనల్ ఆఫీసర్స్ కు, ఇక్కడికి విచ్చేసినటువంటి మాతృ సమానమైన సోదరి మహిళా మూర్తులందరికీ కూడా ఏఐటీసీ తరఫున నా తరఫున సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ బతుకమ్మ చివరి రోజు, 9 రోజులు వివిధ రూపాల శ్రీ అమ్మవారిని బతుకమ్మ పేర్చి ఆట పాటలతోని ఈరోజు చివరి రోజు బతుకమ్మ నిమజ్జనం చేస్తా ఉన్నారు. ఏదైతే భగవంతుని దగ్గర పువ్వులు పెట్టి పూజిస్తామో మీ అందరు కూడా ఆ దుర్గామాత ఆశీస్సులు, అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి మరొక్కసారి మీ అందరు కూడా
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు 2 తారీఖు నాడు కూడా మన జిఎం గారి సారథ్యంలో గుర్తింపు సంఘం సారథ్యంలో ఇవాళ రామ్లీల సప్తదశాల దిష్టిబొమ్మ కార్యక్రమం, అదేవిధంగా సాంస్కృతిక డాన్స్ ప్రోగ్రాంలు వివిధ రూపాల ఇదే సింగరేణి గ్రామంలో ఒక 40-50 వేల మందితో కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులు వచ్చి ఇలా మందవాళ్ళ వేడుకలు ఈ రాష్ట్రం అంతా కూడా వ్యాపించేలాగా మనం అందరం సంబరాలు చేసుకోవడానికి మన గౌరవ జిఎం గారు రిస్క్ తీసుకొని ఎంత ఇబ్బంది అయినా ఇలా కార్యక్రమాలు చెయ్యాలనే దృఢ సంకల్పం చెప్పడం జరిగింది. రేపు దసరా ఏదైతే 2 తారీఖు జరుగుతా ఉన్నదో ఆ రోజు కూడా మీరు అందరూ వచ్చి కూడా సభలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరి మరొకసారి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి మరొకసారి ధన్యవాదాలు. కృష్ణ గారికి, యూనియన్ నాయకులు శైలేంద్ర సత్యనారాయణ గారికి మరియు నాయకులకి, వేదిక మీద ఉన్న నాయకులకు, అధికారులకు, సోదరిమణులందరికీ శుభ సాయంకాలం. అలాగే రామకృష్ణ మందమరి ప్రముఖులకు, మందమరి సోదరిమణులందరికీ బతుకమ్మ వేడుకలకు ఇచ్చేసినందుకు మీకు అందరికీ మరోసారి అభినందిస్తూ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ శుభ సాయంకాలం. అందరికీ శుభ సాయంకాలం. అందరికీ నమస్కారములు. ఓకే, మందమరి ఊరు అంటే చాలా మంచి పేరు మందమరి. అటువంటి ఊరిలో ఈ సింగరేణి గ్రౌండ్లో మనం ఈరోజు బతుకమ్మ ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన సత్యనారాయణ వేశ్రీ బ్యాంక్ సెక్రటరీ గారు, విజయప్రసాద్ ఎస్ఓడి జిఎం గారు, శ్యామ్ గారు, ఇతర యూనియన్ ప్రతినిధులు, పత్రికా విలేక సోదరులు మరియు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇచ్చేగా ఉన్నది సింగరేణి యాజమాన్యం. మన ఎక్కడైతే మన కోల్ మైన్స్ ఉన్నాయో అక్కడ ప్రతి ఉన్న 11 ఏరియాల్లో కూడా ఈ బతుకమ్మ ఉత్సవాలు జరపాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా మన మందమరి ఏరియాలో కూడా ఇక్కడ ఈ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఇక్కడే కాకుండా రామకృష్ణాపూర్, అటు మన ఆర్కేపీ సిఎస్పి, సోమగూడెం, బెల్లంపల్లి ఏదైతే మన మందమరి ఏరియా కింద ఉన్న అన్ని ఏరియాస్లో కూడా మనము ఘనముగా ఈ బతుకమ్మ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. మీ అందరికీ తెలుసు బతుకమ్మ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, ఎప్పుడు ఎండ్ అవుద్ది అనేది. బతుకమ్మ ఉత్సవాలు మనకి అమావాస్య రోజున స్టార్ట్ అయింది 22వ తారీఖు. ఇవాళ 29వ తారీఖు మనకి బతుకమ్మ చివరి రోజు పండుగ. చాలా గ్రాండ్గా తెలంగాణ రాష్ట్రంలో అతి ముఖ్యమైన పండుగ ఈ బతుకమ్మ ఉత్సవం. ఇది ఇక్కడే కాదు, దేశ నలుమూలల ఏదైతే ఈ బతుకమ్మ పండుగ ఇంతకుముందు మన లీడర్ గారు చెప్పినట్టు పువ్వులు దేవుని దేనితో పూజిస్తాం, పువ్వులతో పూజిస్తాం. అటువంటి పువ్వులతో మనం చేసే ఈ పండుగ ఎంత ఇదిగా ఉంటుంది చెప్పండి. అటువంటి ఈ పండుగ ఈ 9 రోజులు జరుపుకుంటూ ఉట్టిగా ఏదో దండం పెట్టుకుని ఇటు కాకుండా అందరం కలిసిమెలిసి కాలనీలో డిఫరెంట్ ప్లేసుల్లో ఉన్న వాళ్ళందరం ఒక దగ్గరికి వచ్చి ఒక మంచిగా అలంకరణతో వచ్చి బతుకమ్మని ఒక అలంకరణ చేసి అందరూ డ్యాన్స్ చేసుకుంటూ బతుకమ్మ పాటలతో ఆడుతూ పాడుతూ చేసుకునే పండుగ బతుకమ్మ పండుగ. ఇటువంటి బతుకమ్మ ఉన్న పేరులోనే అందరూ మంచిగా ఉండాలి, బతుకు మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి, మంచి సంపద కలిగి ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి అంటే అందరూ మన సింగరేణి మంచిగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన సంస్థగా మనం ముందుకు వెళ్తుంది. ఆరోగ్యమైన సంస్థగా ఉంటే సింగరేణి ప్రాఫిట్ షేరింగ్ ఇవాళ అందరూ బ్యాంకులో మనందరూ కూడా ప్రాఫిట్ షేరింగ్ బ్యాంకులో రావడం జరిగింది. కాబట్టి మన సింగరేణి సంస్థ బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. అందరూ మన పిల్లలు మనందరూ కూడా ఏరే దేశాల్లో కూడా చదివిస్తూ ఉన్నారు. ఈ మనం అంటే బతుకమ్మ ఉత్సవాలు ఏ విధంగా సంతోషంగా ఉంటున్నామో అందరూ కూడా అందరూ సంతోషంగా ఉంటూ దసరా 2వ తారీఖున విజయానికి సాంకేతికం. ఆ దసరా కూడా అందరూ మంచిగా జరుపుకోవాలని మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
ఇప్పుడు బెస్ట్ బతుకమ్మ ప్రైజెస్ సెలెక్షన్ చేయడం జరిగింది కమిటీ వాళ్ళు. అలాగే 5 కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఈ రోజు కార్యక్రమంలో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న బతుకమ్మ సీరియల్ నెంబర్ 19 జి లక్ష్మి గారు. ధన్యవాదాలు కోరుతున్నాను. అలాగే 8 నాయకుల చేతులు కూడా సెకండ్ ప్రైజ్ తీసుకుంటుంది. అందరూ కూడా చప్పటితో ప్రోగ్రామ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఉత్తమ బహుమతి, అలాగే కన్సలేషన్ బహుమతి సిహెచ్ స్వాతి గారు సీరియల్ నెంబర్ 29 గారు కూడా సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. 23 హేమలత గారు కోరుతున్నాను. అలాగే 3వ కన్సలేషన్ బహుమతి డి లక్ష్మి గారు. వి లక్ష్మి గారు 3వ కన్సలేషన్ బహుమతి. అలాగే ఐ విజయ్ గారు 15వ సీరియల్ కోరుతున్నాను. ఐ విజయ్ గారు ఎక్కడ ఉన్న దీనిలో పాల్గొంచుకోవాల్సింది కోరుతున్నాను. ఇద్దరితో బహుమతి కార్యక్రమం ముగుస్తుంది. తోటి అధికారులకు, మహిళా సోదరులందరికీ సజ్జల బతుకమ్మ శుభాకాంక్షలు. ఇంతసేపు 8 గంటలు, దాదాపు 8 నుంచి మిమ్మల్ని అందరినీ ఇక్కడ వెయిట్ చేయించినందుకు మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాము. అందుకని అన్ని ఏరియాస్ తిరుగుకుంటూ వచ్చాము. ఈ కార్యక్రమం ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసిన మన శంకర్ గారికి అభినందిస్తున్నాను. వారి కృతజ్ఞతలు మనందరి తరఫున వారికి ధన్యవాదాలు. మరోమారు ప్రియతమ జనరల్ మేనేజర్ గారు ఒక వినూత్నమైన సూచన చేశారు. ఇంతవరకు మనము పోయిన సంవత్సరం కానీ అంతకుముందు కానీ బతుకమ్మలలో 1, 2, 3 అని ప్రైజులు పెట్టుకునే వాళ్ళం. కానీ అది కాదు, అందరూ కష్టపడి అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరిని సంతృప్తి పరిచే విధంగా ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన జనరల్ మేనేజర్ గారికి మనందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారిని ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనందరి తరఫున హృదయపూర్వకంగా కోరుతున్నాను. బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తోటి అధికారులు, ఇర్లండ్ క్లబ్ మెంబర్స్ మరియు మహిళా సోదరీమణులందరికీ శుభ సాయంకాలం. బతుకమ్మ ఉత్సవాల శుభాకాంక్షలు. రియల్లీ రామకృష్ణాపూర్ నుంచి ఇప్పుడు ఇది 5వ ఫంక్షన్ ఇక్కడ అటెండ్ కావడం. రామకృష్ణాపూర్ ఆర్కేపీ సిఎస్పి అక్కడ ఒక సాయిబాబా టెంపుల్ అక్కడ జంక్షన్లో ఒకటి ఫంక్షను, నెక్స్ట్ మన మెయిన్ గ్రౌండ్ సింగరేణి హై స్కూల్లో ఇప్పుడు 5వ ఫంక్షన్ ఇక్కడ అటెండ్ అవుతున్నాం. ఎక్కడ చూసినా కూడా ఎంత సంతోషంగా ఈ ప్రోగ్రాం జరుగుతుందంటే బతుకమ్మ పేర్లోనే ఉంది. బతుకమ్మ ఎంత కమ్మగా ఉంది బతుకమ్మ. ఇటువంటి ఈ తెలంగాణ ఆడపడుచులందరూ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఈరోజు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఇది ప్రకృతితో మనకి న్యాచురల్గా దొరికే ఫ్లవర్స్తో మనం చేసుకునే ఈ పండగ. ఇటువంటి పండగ జరుపుకుంటే చాలా సంతోషం. అందరూ కూడా మంచిగా ఉండాలని ఆటపాటలతో ఈ జరుపుకునే బతుకమ్మ పండగకి మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని, మా మేడం కూడా ఇవాళ రావాలని చాలా ఇది ఉన్నది. నిన్న నేను వెళ్ళాను కొత్తగూడెం, కానీ కొన్ని మా మనవడు వీళ్ళు రావటం వల్ల ఈరోజు రాలేకపోయింది. మా మేడం కూడా మీ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేయమని పర్సనల్గా ఇంతకుముందే ఫోన్ చేసి చెప్పింది. మా మేడం తరఫున కూడా మీకు శుభాకాంక్షలు. ఆల్రెడీ స్టార్టింగ్ రోజు మా మేడం గారు వచ్చి మీరందరూ కూడా మంచిగా చాలా బాగా బతుకమ్మ ప్రోగ్రాం జరిపారని చెప్పడం జరిగింది. సరే, ఏదేమైనా కూడా మన క్లబ్ ఆన్వాయితీగా ఈ క్లబ్ను కూడా మనం రెన్యువేషన్ చేసుకుంటున్నాం. మన శంకర్ గారు అండ్ సూడజయం గారి ఆధ్వర్యంలో చాలా మంచిగా చేసుకొని
మనకున్న ఇక్కడున్న ఫెసిలిటీస్ మంచిగా షటిల్ కోర్టు, అక్కడ జిమ్, టీటీ, ఇక ముందు కూడా ఇవన్నీ స్టోన్స్ అన్ని చేంజ్ చేస్తున్నాం. మన కాలనీ కూడా అంత శుభ్రంగా చేస్తున్నామని ఒక ఆలోచనతో ఉన్నది. దానికి ఏరియా సర్వే ఆఫీసర్కి వర్క్ అప్పచెప్పడం జరిగింది. ఎక్కడ గడ్డి కనబడ్డా ఎన్ని అడగండి మీరు. ఒక్క పాము కూడా కనబడదు, పాము కనబడితే ఎన్ని చెప్పండి మీరు. కాబట్టి మన కాలనీ వాతావరణం సంతోషంగా ఉండాలి. ఈ రోజైతే ఎట్లయితే సంతోషంగా ఉన్నామో ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మూమెంట్ సుఖ సంతోషాలతో సంపదతోని ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు మరియు అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇల్లందు క్లబ్ ఆర్గనైజేషన్స్కి మరొకసారి సంతోషం. థ్యాంక్ యూ. కానీ సద్దుల బతుకమ్మ అంతకన్నా కలర్ఫుల్గా కనిపిస్తుంది మా అక్క చెల్లెలందరితో. మీరు మరింత ఉత్సాహంతో కంటిన్యూ చేయండి. మీ ఓపుకున్నంత వరకు మీకోసం మేము ఇక్కడైతే ఎదురు చూస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
అందుకనే పువ్వు పట్టుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ అనిత గారు. శాంతి గారు. ఒక్క నిమిషం. తర్వాత నివేదిత గారు. ముందర పెట్టుకో. సరిత గారు. ఉండండి మేడం. ఓకే. సభా మర్యాద. ఇక్కడ చూడండి. సుజాత గారు. నెక్స్ట్ కావ్య మేడంకు సుజాత మేడం మరియు మణి మేడం ఇద్దరు కలిసి చెప్పిన అప్పుడే చెప్పిన మేడం స్ట్రైట్ అవ్వండి మేడం. యా రెడీ. నెక్స్ట్ కావ్య మేడం 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 శ్రీలత ఇది ఇప్పటిది సద్దుల బతుకమ్మ ఇది అందరికీ ప్రైజులు ఇచ్చారు. కన్సలేషన్ ప్రైజెస్